ఫ్రెండ్స్ ఎదురు డొంక అయితే వెళ్తున్నాం మేము. చూడండి చాలా డొంకలు ఉన్నాయి ఇక్కడ, తుప్పలు. ఈ తుప్పల మధ్య నుంచి వెళ్తున్నాము ఎదురు డొంకకి. మనమైతే ముందు బొంగు క్లీన్ చేసుకోవాలి ముందు. సో దీన్ని అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బొంగులో చికెన్ చేయాలంటే యాక్చువల్గా అయితే ఇదే బొంగు అనమాట. టౌన్లో బొంగు చికెన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే ఈ కలప వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది ఇది. సో మనకైతే ఇదంతా ఫ్రీయే, మందే ఇదంతా. ఇదిగో ఇదొక చెట్టు తోట ఉంది, తర్వాత ఇదిగోండి ఇది ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఉంది, అలాగ ఉన్నాయి చుట్టుపక్కల. ఏం ఇబ్బంది లేదనమాట. దీన్నే పేదోడు కలప అంటారు అనమాట. పేదోడు ఇల్లు తయారు చేసుకోవడానికి ఉపయోగించే కలప అనమాట. దీన్నే పేదోడు కలప అంటారు అనమాట. సో ఈ విధంగా అయితే నరుక్కుందాం. మనకు కావలసింది ఉంటుంది కాబట్టి మనకి ఇంతటి అవసరం లేదు. మనకి ఎక్కడి నుంచి అయితే అవసరం ఉంటుందో మొదటి సైడ్ ఏంటంటే మనకి మందం ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి మనం వద్దంటే ఆ చెట్టు మందం అనేది కొద్దిగా తగ్గుతుంది కాబట్టి మనకి ఎక్కువ పడుతుంది లోపల. చూడండి మేమైతే క్లీన్ చేసుకుంటాం. మేమైతే నరికేసుకున్నాం. ఇవి చాలా ముక్కలు అవుతాయి, 1 2 3 4 ఇలాగా 15 ముక్కలు అవుతున్నాయి. సో బిర్యానీ ఒక దగ్గర చేసుకోవచ్చు, చికెన్ ఒక దగ్గర చేసుకోవచ్చు, నచ్చిన విధంగా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే తీసుకెళ్తున్నాం బొంగులో చికెన్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే వాతావరణం కూడా చాలా ప్రశాంతం అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ గుడిసెలో మాత్రం చాలా బాగుంది. ఈ కనిపిస్తున్న చెట్లన్నీ పసుపు తోట, పచ్చి పసుపు అంటారు కదా, ఆ చెట్లు ఇవి. ఫ్రెండ్స్ ఇదిగోండి తొండ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుంటాను నేను మంచిగా. సో ఇలాంటి ప్రదేశంలోనైతే బొంగు చికెన్ చేసి తినడానికి అయితే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఇలాంటి ప్రదేశానికి వచ్చి చేసి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం పెట్టండి, మర్చిపోవద్దు. చూడండి మొత్తం ఎలా ఉందో, తోటలతో నిండిపోయింది. సో మావాడైతే రెడీ చేసేస్తున్నాడు, ఇంకా రెడీ అయిపోయినట్టే. తొండ రెడీ అయిపోతుంది. చూడండి వెళ్ళే దారిలో అయితే మాకు పనస చెట్టు ఉంది. పనస చెట్టు నుంచి చూడండి ఫ్రెండ్స్, పనస పళ్ళు అయితే రాలిపోయి కుళ్ళిపోయి రాలిపోతున్నాయి. పనస పళ్ళు మేము అంత ఎక్కువగా తినాం ఫ్రెండ్స్. ఇవి తింటాం కానీ మాకు చాలా ఎక్కువ దొరుకుతాయి కనుక మేము అంత ఇంట్రెస్ట్ చూపించము. చూడండి పైన ఇంకా చాలా కాయలు ఉన్నాయి, ఈ పళ్ళు అవి పడిపోతుంటాయి. మరి మేము వీటి గురించి పట్టించుకోము. బావి నుంచి అక్కడ పైప్ వేసుకున్నాం మేము. ఇది మా కొండ ప్రాంతాల్లోనివి చాలా ఎక్కువ ఉంటాయి ఇటువంటి ఊట బావిలు. వీటి ద్వారా మాకు అన్ని సౌకర్యాలు కలుగుతుంటాయి. సో ఫ్రెండ్స్ ఇదైతే వాటర్ మాకు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ ఈ లోపల నుంచి ఊట అనేది ఈ కొండ ప్రాంతం పై నుంచి వస్తుంది వాటర్. ఆ కొండ పెద్ద కొండ ఉంటుంది అనమాట పైన, అక్కడ నుంచి వాటర్ ఇక్కడ నుంచి ఇలా వస్తుంటది. ఇలాంటి గజ్జి, తామర, దురద ఏమున్నా సరే తగ్గిపోతుంటది. ఎందుకంటే వనమూలికల చెట్టు మొదల్లో తాకి వచ్చి మరి నీరు బయటకు వస్తుంటది అనమాట. అందుకని ఈ వాటర్ అనేది ఒంట్లో ఎలాంటి ఇది ఉన్నా కూడా తగ్గిపోతుంటాయి. సో మేము కూడా తాగుతుంటాం. చూడండి బొంగులో చికెన్ కదా. ఇప్పుడు మనం చికెన్ కలుపుకోవడానికి మా కొండ ప్రాంతాల్లోనైతే మూతి కాకులు చాలా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడే కాదు అప్పటి నుంచి చాలా ఉపయోగపడతాయి. ఏదైనా కూరలు కూడా మా వాళ్ళు ఈ మూతి కాకుల దగ్గర తినేవాళ్ళు. ఈ మొత్తం నరికిసాము, బొంగులనే రెడీ చేసుకున్నాం. బాగుంది. మరి బొంగులో చికెన్ చేయడానికి మనకి చికెన్ అవసరం కదా. సో ఇది ఫ్రెండ్స్ ఆ చికెన్ చూసారు కదా. ఈ చికెన్ అయితే మేము తెచ్చుకున్నాము. ఇప్పుడైతే దీన్ని మనము మస్తుగా కలుపుకోవాలంటే ఈ కొండ ప్రాంతంలో ఏది దొరికితాయి అని ఆలోచన వద్దు. మాకు ఈ గుడిసె ఉంది కదా, ఈ గుడిసెకైతే మేము తెచ్చుకుంటాం అనమాట. ఏవైనా
వండుకోవడానికి కానీ, అంటే అడవిలోన దుంపలు ఎండ్రకాయలు ఏమైనా దొరికినామనుకో అవి వండుకోవడానికి మేము తెచ్చేసి ఉంచుకుంటాం అనమాట. అయితే ఈ గురస దగ్గర మేము ఉంచుకున్నాము. అవి నేను మీకు చూపిస్తాను. ఆ గురస దగ్గర ఎక్కడ దొరుకుతామో. ఫ్రెండ్స్ ఇది మా గురస. చూడండి ఫ్రెండ్స్, వీటిని మనము పెనకలు అంటాము అనమాట వీనికి. ఫ్రెండ్స్ చూడండి, ఈ పెనక నుంచి అయితే నేను ఈ ఆయిల్ అనేది తీసాను, అంటే నూనె మేము తెచ్చుకొని ఇలా దోపుకుంటాం అనమాట. ఇలా దోపుకొని చూడండి ఇక్కడ బారితి కూడా ఉంది. చూడండి ఈ పెనకలోనైతే నేను నూనె ఉంచుకున్నాను. ఇంకా ఇది జగ్గు, ఈ జగ్గులోన మనకి ఉప్పు అన్నట్టు ఉంటాయి. చూడండి ఈ పెనక దగ్గర అయితే కత్తులు అవన్నీ ఎదగెట్టుకుంటాం అనమాట. అలాగే మేము ఉల్లిపాయలు, మిరపకాయలు, ఉప్పు అనేసి అన్ని ఇక్కడే ఎదగెట్టుకొని మేము ఇటువంటివి చేసుకున్నప్పుడు కానీ ఏమైనా దొరికినప్పుడు కానీ మేమైతే మనము తెచ్చుకొని కలుపుకుంటాం అనమాట. ఇలాంటి ఇంకెందుకు ఆలస్యం, కలిపేద్దాం. పసుపు కారం అయితే ఇందులో కలిపిస్తుంది. సో ఈ విధంగా అయితే మనం చల్లుకోవాలి. దీంట్లో కారం మనకి చికెన్ అనేసరికి కొంచెం ఎక్కువ ఉండదు కదా, వేసుకుందాం కొంచెం ఎక్కువ, బాగుంటుంది. లేదంటే బొంగులో చికెన్ అయిపోద్ది. అలాగే సాల్ట్ కూడా గడ్డుప్పు వేసుకున్నాయి. ఇంకా ఇది మిక్స్ చేస్తాను. మా వాడు కలపడంలోన చాలా దిట్ట. మా వాడు కలిపితే మామూలుగా ఉండదు. అది ఎటువంటి కలుపుడైనా ఇంకా మిక్స్ అయిపోవాల్సిందే, అంత బాగా కలుపుతాడు. ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ కొంచెం కలుపుకుంటే మనకి బేగు ఉడుకుతుందని మా వాడు నమ్మకము. అతన్ని బాగా కలుపుతుంది మా వాడు. కారం సార్లు మేగురు కలుపుతున్నప్పుడు మా వాడు ఎక్స్ప్రెషన్ చూడండి. ఈ విధంగా కలుపుకోవాలి అనమాట. ఇది మీకంటే బాగా తక్కువ కలపడం, ఎందుకంటే నాకు పులిహోర కలపడం అంతగా రాదు. ఇవైతే బాగా కలుపుతాను. ఓకే సార్. సో మనమైతే కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్. కలుపుకున్న ముక్కలను అయితే ఇలా బొంగులోనైతే వేసుకోవాలి మనం. సో ఈ విధంగా వేసుకొని చూడండి. మీరు ఎప్పుడైనా మీ దగ్గరలో ఎదురు బొంగుల చెట్లు ఉంటే మాత్రం ఈ విధంగా ఒకసారి చేయండి, బాగుంటుంది. అయితే మనం ఎక్కడో తింటుంటాం కదా బయట. సో మనకైతే ఈ విధంగా నచ్చినట్టు ఇంట్లో మనం ఎలా అయితే వండుకుంటామో ఆ విధంగా వండుకోవడానికి బాగుంటుంది. ఇందాకలో అయితే నేను సాల్ట్ కొంచెం తక్కువ వేసాను కదా, కొంత వేసుకుంటాం అనమాట. ఈ విధంగా ఓకే. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, కొంచెం మనం ఇలా గులకలించుకుంటే సరిపోతుంది. ఇందాక కోసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి లోన్ అయితే చికెన్ ఎలా ఉంది చూడండి, మొత్తం మిక్స్ అయ్యి ఉంది. సో మనమైతే ఇంట్లో కళాయిలో వండుతాం కదా, కళాయిలో వండేటప్పుడు ఏంటంటే మనమైతే కళాయి పైన మూత పెట్టుకుంటాం. మనకి ఇది బొంగులో చికెన్ కాబట్టి ఆ బొంగులో చికెన్ దానికి మూత ఇదే వస్తుంది అనమాట. సో వీటిని మడతెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఇది లోపల సైడ్ వెళ్ళేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే ఇది బయట వైపులా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మడతెట్టుకోవాలి. సో ఇలాగైతే వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం మంటలో పెట్టేసుకోవటమే. ఇంక ఇదైతే రెడీ అయిపోయింది. గోడసలోనే మాకు అగ్గి ఉంది చూడండి, అగ్గి. ఇప్పుడైతే దీన్ని కొంచెం ఎక్కువ వాల్యూమ్లోన అగ్గి చేసుకొని మనం ఆ బొంగు పెట్టేసామనుకో, బొంగులో చికెన్లు అయితే సిద్ధం చేస్తాను. ఇప్పుడు ఇది తీసుకెళ్ళుకొని మంట వెలుగుతుంది కదా మనకి, మంట చూడండి ఎలా వెలుగుతుందో, ఆ మంట దగ్గర తీసుకెళ్ళి పెట్టేద్దామా. తగినంత అగ్గి అయితే మనము వేస్తూ ఉండాలి, లేదంటే ఈ బొంగులు అంత కాలుతున్న కొద్దీ మనకైతే ఉడుకుతుంటది. ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. పూర్వం రోజుల్లో గిరిజనులు ఎలా ఉండేవారంటే ఈ విధంగా అడవుల్లో చిన్న చిన్న యాటలకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏంటంటే తపేలాలు అలాంటివి ఏమి ఉండేవి కాదు కాబట్టి, సో వాళ్ళనమాట అసలు ఈ బొంగు చికెన్ అనేది గిరిజనుల నుంచే పుట్టుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎదురు అనేది ఆ చెట్టు నుంచి ఆ గొట్టంలో తయారు చేసుకొని ఆ గొట్టంలో వేసుకొని ఈ విధంగా అనేది బొంగు చికెన్ అయితే తయారు చేసుకుంటారు. అయితే వీళ్ళు అప్పుడు వేటకెళ్ళేటప్పుడు ఉప్పు కారం ఇవన్నీ వెంట తీసుకొని వెళ్ళి ఉండేవాళ్ళు. సో ఏదైనా వాళ్ళు వేటేటప్పుడు దొరికేటప్పుడు మాత్రం
ఈ విధంగా ఎదురు బొంగులో తీసుకొని, అలాగే బొంగు బిర్యానీ అంటారు. యాక్చువల్ అయితే బొంగు బిర్యానీ అనేది మన కల్చర్ కొంచెం మారుతున్న కొద్ది ఏంటంటే బొంగు బిర్యానీ అని ఇవన్నీ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా అయితే ముందట గిరిజనులు అనేది ఎదురు ధాన్యాన్ని ఏరుకొని ఆ ఎదురు ధాన్యాన్ని ఆ గొట్టంలో వేసుకొని ఉండేవాళ్ళు అనమాట. ఈ విధంగానే. సో ఇదేంటంటే బయట ప్రపంచం తెలియడం వల్ల ఏమైందంటే అందులో వేసి రైసే ఉడుకుతున్నప్పుడు బిర్యానీ కూడా ఎందుకు ఉడకదు ఈ విధంగా అనేది బొంగు బిర్యానీ అనేసి కూడా చెప్పి చాలా మంది చేస్తుంటారు అనమాట. యాక్చువల్గా అయితే అన్నం కూడా వండుకోవచ్చు ఇందులోనే, ఈ బొంగు దీంట్లో ఎదురు గొట్టంలో. అలాగే కూర కూడా ఆ విధంగా వండుకోవచ్చు. ఇంకో విషయం, బొంగు చికెన్ అని కాదండి, వంకాయ కూర కానీ బీరకాయ కానీ ఏమైనా మన కళాయిలు అయితే ఏవైతే వండుకుంటామో ఆ విధంగా మనం ఇందులో అయితే వండుకోవచ్చు అనమాట. అదంతా గిరిజనుల నుంచే పుట్టుకొచ్చిందని చెప్పాలి. ఫ్రెండ్స్ చూడండి, భూమిలో అయితే చికెన్ ఉడుకుతుంది. చాలా బాగుంటుంది సార్ ఇలా తినడానికి. మామూలు మనం బయట వండుకొని తిన్నా కన్నా మామూలు మనము కడాయి దగ్గర అక్కడ వండుకొని తిన్నా ఈ టేస్ట్ రాదు. ఫ్రెండ్స్ పొగలు తేలుతున్నాయి, ఆకులు అనేది తీసేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇలా గుద్దుకుంటే ముక్కలు అనేది ఇలా రావాలి అనమాట. ఫ్రెండ్స్ చూడండి ఎలా అనిపిస్తుంది మీకు? మాకైతే ఫ్రై మామూలుగా లేదు, అసలు ఉడికిపోయింది. చూడు ఫ్రై ఇటువంటివి ఇంకెక్కడ దొరుకుతాయి? బొంగులో చేస్తే ఇటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి ఎంతలా ఉడికిపోయింది, ఎంతలా ఉడికిందంటే చూడండి ఫ్రెండ్స్, చూడండి చాలా చక్కగా అంటే ఉడికిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మేము తెచ్చుకున్న నిమ్మకాయ ఒకటి పోసుకుందాం. చూడండి ఇప్పుడు నేను తింటాను. బా ఎలా ఉంది? సూపరా? బా సో టేస్ట్ ఏ రెస్టారెంట్ లో దొరకదు, అంత బాగుంది. బా ఎప్పుడు తినలేదు ఇలా టేస్ట్. బాగుందా? మామూలు లేదు అసలు. ఎదురు బొంగులు ఉండే వాళ్ళు ట్రై చేయండి. నిమ్మకాయ రసం కాసి వేసుకుంటే నావాడైతే అసలు బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బట్లేదు. చూసారు కదా ప్రాసెస్. ఈ విధంగా అయితే బొంగు చికెన్ మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే చేయండి, చాలా అంటే చాలా బాగుంది. అదే విధంగా మీకు మీ స్టైల్ ఇంకేదైనా తెలిసి ఉంటే మీ ఇష్టం, ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకుని చేయొచ్చు. సో నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Thank you for watching my video.